6కి ఎగనామం అన్నటువంటి వార్తని హైలైట్ చేస్తే బూచిగా అప్పుల భూతం, రాష్ట్ర అప్పులపై చంద్రబాబు దుష్ప్రచారం, బడ్జెట్ సాక్షిగా బట్టబయలు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పష్టీకరణ, సూపర్ 6 సూపర్ 7లను తెరమరుగు చేసేందుకు అప్పులపై దుష్ప్రచారం, అప్పులు 14 లక్షల కోట్లని తప్పుడు ప్రచారం చేశారు, అప్పులు 10 లక్షల కోట్లు గవర్నర్తో అబద్ధాలు చెప్పించారు. 2024-25 బడ్జెట్లో రాష్ట్ర అప్పు 6.46 లక్షల కోట్లేనని తేల్చారు. మీ 5 ఏళ్లలో అప్పుల సగటు వార్షిక వృద్ధి రేటు 22.63% ఉంటాయి. మా హయాంలో 13.57% మాత్రమే. మరి ఇప్పుడు చెప్పండి, అప్పుల రత్న బిరుదు ఎవరికి ఇవ్వాలి? ఈ బడ్జెట్ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రవేశపెట్టిన డాక్యుమెంట్లా ఉంది. హామీలు నెరవేర్చలేక అధికారంలోకి వచ్చాక కూడా అదే విషయ ప్రచారం, బకాయిల విషయంలోనూ దుర్మార్గంగా అదే గోబెల్స్ ప్రచారం. 42,183 కోట్ల బకాయిలు మేము చెల్లించామంటూ ఎన్నికల నువ్వు చెప్పింది ఏంటి, ఇప్పుడు చేస్తున్నది ఏంటి? ఇవిగో నీ సూపర్ 6 వాటిని అమలు చేయడానికి కావాల్సిన బడ్జెట్ 74,000 కోట్లు, కానీ బడ్జెట్లో కేటాయింపు చేయలేదు. నువ్వు చెప్పింది అబద్ధం కాదా, నువ్వు చేసింది మోసం కాదా, నీ మీద ఎందుకు 420 కేసు పెట్టకూడదు, ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదా అని ప్రశ్నిస్తూ నేను ఎక్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెడతా. వైఎస్ఆర్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే అభ్యర్థులు ఇదే పోస్ట్ పెడతారు. ఇదే పోస్టును సోషల్ మీడియాలో పెట్టాలని ప్రతి కార్యకర్తకు పిలుపునిస్తున్నా. ఎంతమంది